కాంటాల దగ్గర ఫస్ట్ 40 కేజీలు జోకేది, అది 41కి చేసిర్రు. 41 తర్వాత కూడా ఇంకా తక్కువ అవుతుంది, ఆడ లాస్ అవుతుందని మిల్లర్స్ కొట్లాడి ఈ ఆఫీసర్లే మళ్ళీ 41 చిల్లర మళ్ళీ కొన్ని గ్రాములు ఎక్కువ చేస్తారు. దాని మీద మళ్ళా లారీలు రావు. లారీ వచ్చినప్పుడు ఆడ మిల్ అయినా తీసుకోడు. మిల్ అయినా 5 రోజులు 6 రోజులు లారీ నిలబెట్టుకుంటే ఆడు ఎక్కడ ఉంటాడు? వాడు మాకు బ్యాక్కో 2 రూపాయలు ఇవ్వండి, అట్లా ఇస్తేనే మేము ఇడికి వస్తాం, లేకపోతే రాము. అట్లా కూడా మేము ఒప్పుకొని వాళ్ళని బదిలాడితే నిన్నయాల 1-2 లారీలు వస్తున్నాయి అంతే, వేరే ఏం లేదు. బస్తాకు రూపాయి ఇస్తేనే అది కూడా. నేను పోయి ఆడ 4 రోజులు 5 రోజులు వాడుకుంటే నా పూట ఎట్లా గడుస్తుంది లారీ వాడు అంటుండు. అటువంటి అప్పుడు ఇవ్వవలసిందే కదా మరి. అతనికి ఆడ పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ కిరాయి ఎట్లా వస్తుంది? అందు గురించి అని సరే అట్లన్నా రారా బాబు అని అంటే ఇప్పుడు 2 రోజుల సంది 1-2 లారీలు వస్తున్నాయి. మిల్లుల తరపు ఆయన చెప్తుండగా ఆడికి పోయిన తర్వాత ఆయన అన్న కాడికి వంగవలసిందే. నేను చెప్పినా కదా, ఓ 10 గ్రాములు ఒడ్లు తీస్తాడు, అవి 4 భాగాలు చేస్తాడు. 4 భాగాలు చేసి ఒక్కొక్క భాగంలో తాలు గింజలు ఎన్ని ఉన్నాయి, గట్టి గింజలు ఎన్ని ఉన్నాయి ఏరి దాన్ని తూకం చేస్తాడు. మళ్ళీ తాలు ఎంత ఉంది, గట్టి గింజ ఎంత ఉంది తూకం చేసి దాని ప్రకారంగా నాకు ఇగో ఇన్ని కిలోలు నష్టం ఉంది, నాకు దీని మీద నేను ఇంత కొట్టేస్తా, మీ ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే వెళ్ళిపోండి. అన్లోడ్ మాత్రం కాదు, అంతే. నోటి మాటతో చెప్తే మేము ఇక ఆయన నీళ్ళు కావాల్సిందే. నువ్వేమైనా చేసుకొని మేము బండికేసి ఊపుకున్నా కానీ 5 రోజులు కాదు 10 రోజులైనా లారీ అట్లే ఉంటుంది. దాదాపు మేము చెప్తున్నాం కదయా, ఒక్కొక్క లారీకి మాకు 5 క్వింటాలు 6 క్వింటాలు ఒక్కొక్క రైతుది నాశనం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కాదు, వాస్తవికంగా మాది కాంగ్రెస్ ప్రభుత్వమే నాది కూడా. కానీ నేను ఇంతున్నప్పటి సంది అయినా నా ఓటు హక్కు వచ్చినప్పటి సంది కాంగ్రెసే. కానీ ఇంత అభిమానం మాత్రం మాకు ఎప్పుడు కాలేదు. చెప్తున్నా కదా, మా లీడర్లే మా ఆఫీసర్లే అంతా మా వాళ్ళే. కానీ ఇంత దోపిడీ ఇంత అవుతుంది కదా, మరి చెప్పలే కాంగ్రెస్ అంటున్నావు కదా? అవును, ఎవరికైనా చెప్పలే? చెప్తే వచ్చిపోతాడు ఆయన ఎమ్మెల్యే గారు ఉండి చెప్తాడు, మేము ఇట్లా 1.5 కిలోన్నర జోకిస్తారు తీసుకుపోతారు అని చెప్పిపోయిండు అంతే. కానీ మళ్ళీ వచ్చింది లేదు, వాళ్ళు తీసుకుపోయింది లేదు, అంతే. అంతకంతే ఉంది బాబు. రేవంత్ రెడ్డి ఏం చెప్తారు రైతుగా? మీరు రైతుగా రేవంత్ రెడ్డి ఉన్న జామ్ లేదు, లేకున్నా జామ్ లేదు మాకు. కాలువలు ఇచ్చాం, ప్రాజెక్టులు ఇచ్చాం అంటే ఏమిటికి కాలువలు ప్రాజెక్టులు? పంట పండి చెడపోసుకోవాలి. ఇప్పుడు వడ్లే కొనాలని చెప్తుర్రు, వడ్లే పెట్టకూర అంటుర్రు, మేమేం పెట్టుకోవాలి? మున్సిపల్ పరివాహక ప్రాంతం మాది, ఆ పక్క పంటి నీళ్లు వాడుతుంటాయి, ఈ వరి తప్ప మేము వేరే పంట పెట్టలేము. దానికి ఆ చెట్లు పెట్టుర్రు, ఈ చెట్లు పెట్టుర్రు, ఈ తోటలు పెట్టురు, ఆ తోటలు పెట్టుంటే అక్కడికి వచ్చి చూసి నువ్వు ఏ తోటలు పెట్టేది ఏది బతుంది అని చూసుకొని మాట్లాడాలి. అది ధాన్యం పెట్టకూడదు అంటే ధాన్యం మరి ఇంకేం చేసి బతకాలి మేము?